సత్యమే శివం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సత్యం, ధర్మం, శాంతి, అహింస ఇవే ఆయన మార్గాలు. తాను నడిచిన దారిలో భక్తిని, సేవ అనే మొక్కలు నాటి సమస్త మానవాళిని తరింపజేసేందుకు అవతరించిన వారే భగవాన్ శ్రీ సత్యసాయి. అందుకే ఆయన నడియాడిన ప్రాంతం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఇప్పుడు పుణ్యక్షేత్రమైంది. ప్రేమించండి, ప్రేమను పంచండి అంటూ ప్రపంచానికి ప్రేమ సందేశం ఇచ్చి అందరినీ ప్రేమ జగత్తులోకి తీసుకుపోయారు సత్యసాయి బాబా. ఈ దేశం నీకు ఏమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేను ఏమిచ్చాను అనే తత్వం బాబాలో కనిపిస్తుంది. నిత్యం దీనులకు అండగా నిలిచిన బాబా సేవా భావననే జీవన విధానంగా మార్చుకొని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా నడయాడిన దైవంగా బాసిల్లుతున్నారు. ఆ మహానుభావుడి ఆరాధనోత్సవ సందర్భంగా ఓసారి సత్యసాయి లోకంలో విహరిద్దాం. ఓ దివ్య అరుణోదయం! లోక కళ్యాణార్థం శివుడే సద్గురువై భువికి దిగి వచ్చిన పర్వదినం. అక్షయనామ సంవత్సరంలో అక్షయుడు ఉద్భవించే పుణ్యదినం 1926 నవంబర్ 23 కార్తీక సోమవారం పర్వదిన వేళ వాడవాడలా శివనామస్మరణతో మారుమ్రోగుతున్న వేళ పుట్టపర్తిలోని ఓ ఇంట అవతార స్వరూపుడు వెలిశాడు. అతడే భగవాన్ సత్యసాయి బాబా. కోట్ల మంది భక్తులకు ఆరాధ్యుడు. తన బోధనలతో ప్రపంచంలోని భక్తులందరినీ ఆకట్టుకున్న శ్రీ భగవాన్ సత్యసాయి బాబా పూర్వీకులు ఎవరు, వారి వంశ వివరాలు ఏంటి అనేవి ఆసక్తి కలిగించే అంశం. అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టిన బాబా అసలు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రానికి ఒక సృష్టికర్తగా ఎలా ఎదిగారు ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టపర్తిలో రత్నాకరం రాజుల కుటుంబం అంటే అక్కడి వారికి ఎంతో గౌరవం. రత్నాకరం రాజుల కుటుంబంలో పూర్వీకుడైన వెంకవదూత అంటే భక్తికి ప్రతిరూపంగా భావించేవారు. ఆయన తర్వాతి తరంగా రత్నాకరం కొండమరాజు, శ్రీలక్ష్మమ్మ దంపతులు పుట్టపర్తిలో నివసించేవారు. వీరు భగవాన్ సత్యసాయిబాబా గారి తాత, నాన్నమ్మలు. పుట్టపర్తి గ్రామదేవతగా పూజలందుకుంటున్న సత్యభామాదేవి స్వరూపం సత్యమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారు కొండమరాజు. వారికి కలిగిన సంతానమే పెదవెంకమరాజు, చినవెంకమరాజు. వీరిలో పెదవెంకమరాజుకు యుక్త వయసులోనే కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల వాస్తవ్యురాలైన ఈశ్వరమ్మతో పెద్దలు వివాహం జరిపించారు. తాము ఓ అవతార పురుషుడికి జన్మనిస్తున్నామని ఆ దంపతులు ఆ క్షణంలో ఊహించి ఉండకపోవచ్చు. కాలచక్ర గమనంలో పెదవెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులు శేషమరాజు, వెంకమ్మ, పార్వతమ్మ అనే 3 సంతానానికి జన్మనిచ్చారు. భగవంతుణ్ణి అపారంగా విశ్వసించే ఈశ్వరమ్మ తన జీవితంలో ఏదో అద్భుతం జరగనుందని మొదట్నుంచి భావిస్తూ ఉండేది. అందుకు నిదర్శనంగా ఒకరోజు బావిలో నీళ్లు తోడుతూ ఉండగా ఆమె గర్భంలో ఒక దివ్య కాంతి ప్రవేశించింది. అది భగవత్ సంకల్పం. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ ఇంట మంగళధ్వనులు వినిపించేవి. కంటికి కనపడని మహిమలు జరిగేవి. సత్యనారాయణ వ్రతాన్ని అనునిత్యం ఆచరించే ఈశ్వరమ్మ తనకు పుట్టబోయే సంతానాన్ని సత్యదేవుడి పేరుతోనే పిలవాలని సంకల్పించింది. అలా 1926 నవంబర్ 23న దివిలో దేవతలందరూ వీక్షిస్తూ ఉండగా ప్రకృతి సమస్తం లోక కళ్యాణ కారకుణ్ణి ఆహ్వానిస్తూ ఉండగా ఓ పండంటి బిడ్డడికి జన్మనిచ్చింది.
పసికూనగా ఉన్నప్పుడే ఆ పసిబిడ్డడికి ఆదిశేషుడు తల్పమయ్యాడు. ఓ సర్పం వచ్చి ఆ బిడ్డడికి పాన్పుగా మారిన దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యచకితులయ్యారు. అందుకే ఆ బిడ్డడికి సత్యదేవుడి పేరు కూడా కలిసి వచ్చేలా సత్యనారాయణరాజు అని నామకరణం చేసింది ఆ తల్లి. ఈశ్వరమ్మ గారాల తనయుడు పుట్టపర్తి వాసులందరికీ ముద్దు బిడ్డడయ్యాడు. బాల్యం నుంచి సత్యనారాయణరాజు విభిన్నంగా ప్రవర్తించేవాడు. ఇంట్లో మాంసాహారం వండితే తినేవాడు కాదు. సమీపంలోని కరణం గారి భార్య సుబ్బమ్మ ఇంటికి వెళ్ళి ఆమె చేతి ముద్దలు తినేవాడు. ఓ రకంగా చెప్పాలంటే సుబ్బమ్మ ఆయన మొదటి భక్తురాలు. 8 ఏళ్ల ప్రాయంలో పుట్టపర్తికి 2.5 మైళ్ళ దూరంలోని బుక్కపట్నంలో విద్యాభ్యాసానికి వెళ్ళేవాడు బాబా. ఆ ప్రాయంలోనే పాటలు కూడా రాసేవాడు. 10 ఏళ్ల ప్రాయంలో పండరీ భజన సమాజాన్ని స్థాపించాడు. చక్కగా భజన గీతాలు ఆలపించేవాడు. ఈ కారణంగానే చుట్టుపక్కల గ్రామాలు కలరాజాడ్యంతో విలవిలలాడుతున్న పుట్టపర్తి మాత్రం సుభిక్షంగా ఉండేదని గ్రామస్తులు విశ్వసించేవారు. పుట్టపర్తికి 200 కిలోమీటర్ల దూరంలోని కడప జిల్లా కమలాపురం గ్రామానికి తన అన్నయ్యతో పాటు పయనమయ్యాడు. అక్కడ బోర్డ్ మిడిల్ స్కూల్ విద్యను అభ్యసించేందుకు పంపించారు. సత్యనారాయణరాజులో ఏదో దివ్యత్వం ఉందని గుర్తించిన కోటె సుబ్బన్న అనే వ్యాపారి ఆ బాలుడిపై నమ్మకంతో వ్యాపారంలో లాభాలు గడించాడు. శేషమరాజుకు కమలాపురం నుంచి ఉరవకొండకు బదిలీ అయింది. అక్కడ శ్రీ కరిబసవస్వామి జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో సత్యసాయిబాబా చేరాడు. ఆ తర్వాతే సత్యనారాయణరాజు జీవన ప్రస్థానం ఆధ్యాత్మికత వైపు పరిపూర్ణంగా అడుగులు వేయడం ప్రారంభమైంది. 1940 మార్చి 8న ఓ నల్లటి తేలు సత్యనారాయణరాజును కుట్టింది. అయితే కొన్ని రోజుల్లో ఆ బాలుడు కోలుకున్నాడు. కాని అందరితో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అన్నగారితో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలుడికి ఏం జరుగుతోందో తెలియక కలత చెందారు. 2.5 నెలల పాటు సత్యనారాయణరాజు ఆధ్యాత్మ భావితుడై శుభగడియల కోసం ఎదురు చూడసాగాడు. ఆ శుభగడియే 1940 మే 23. ఆ రోజున కుటుంబ సభ్యులందరినీ పిలిచి కలకండ, పూలు ప్రసాదంగా పంచాడు. ఇదంతా మాయా అనుకుని ఆందోళన చెందిన తండ్రి, అన్నలు బాలుణ్ణి కర్రతో కొట్టారు. కాని ఆ బాలుడు చలించలేదు. నేను అపస్తంభ సూత్రుణ్ణి, భరద్వాజ గోత్రుణ్ణి, నేను సత్యసాయిబాబాను, మీ కష్టాలు తీర్చడానికి వచ్చాను అని అన్నాడు. నువ్వు సాయిబాబా అనడానికి రుజువు చూపించమని శేషమరాజు అడిగాడు. కొన్ని మల్లెపూలు తీసుకుని వాటిని నేలపై చల్లగా నేనే సాయిబాబా అని ఆ మల్లెలు అక్షరరూపం దాల్చాయి. అదే సాయిబాబాగా అవతరించిన సత్యనారాయణరాజు చూపించిన తొలి పరిపూర్ణ మహత్తు. పుట్టపర్తి గ్రామానికి మూల గ్రామమైన ఈ పుట్టపర్తి గ్రామానికి ఎన్నో వేల మంది స్వామి ఆధార్గా ఉన్నాడు. భగవాన్ లేడనే విధం లేదు, భగవాన్ ఉన్నాడు అనుకుంటున్నాము. కానీ ఇక్కడ వైద్యము, విద్య, తాగునీటి సమస్యలు ఈ జిల్లాకి ఎప్పుడు లేవు. ఇతర జిల్లాలకు కూడా బాబా వారు ఇస్తున్నారు. కానీ ఎంతో మేలు చేశాడు. బాబా లేడు అనుకుంటున్నారు, కానీ బాబా ఉన్నప్పుడు లేనప్పుడు జనాలేమో సందడి ఎక్కువగానే ఉంది. బాబా దయ వల్ల ఇక్కడ వచ్చిన హాస్పిటల్కి వచ్చిన మనుషులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా వస్తూ బాబా వారి హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు. కానీ ఎలాంటి ఖర్చు లేకోకుండా వైద్యానికి తగ్గట్లు ఆపరేషన్లకు కానీ మెడిసిన్కి కానీ అంతా చూసుకొని అందరికీ బాగా చేసి పంపిస్తున్నారు.
ఆ తర్వాత ఎన్నో మహిమలు. హంపి విరూపాక్షుడిగా దర్శనమిచ్చాడు. క్షయవ్యాధిగ్రస్తుణ్ణి తన స్పర్శతో బాగు చేశాడు. 1940 సంవత్సరంలోనే అక్టోబర్ 20న పాఠశాల నుంచి తిరిగి వచ్చిన సత్యసాయి కుటుంబ సభ్యులతో, నేను మీ సత్యను కాదు, నేను సాయిని అన్నాడు. నేను వెళుతున్నాను, నేను మీవాణ్ణి కాదు, మాయ తొలగిపోయింది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేనిక ఎల్లకాలం ఇక్కడ ఉండలేను అంటూ ఉరవకొండలోని ఆబ్కారీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు బంగ్లా ఉన్న ఉద్యానవనానికి చేరుకున్నాడు. అక్కడ ఆసీనుడయ్యాడు. సత్యసాయిబాబా దివ్య స్వరూపాన్ని వీక్షించి భక్తులు జేజేలు పలికారు, హారతులు పట్టారు. కొన్ని రోజుల తర్వాత ఉరవకొండ నుంచి బాబా పుట్టపర్తికి చేరుకున్నాడు. అక్కడ తన ప్రియ భక్తురాలైన కరణం గారి భార్య సుబ్బమ్మ ఇంట బస చేశాడు. భక్తులందరూ అక్కడికే వచ్చేవారు. సుబ్బమ్మ బాబా కోసం స్వయంగా భోజనం సిద్ధం చేసి తినిపించేది. 7 ఏళ్ల పాటు అనునిత్యం భక్తులను అనుగ్రహించిన సత్యసాయిబాబాకు 1947 ఫిబ్రవరిలో ఓ చిన్న మందిరాన్ని నిర్మించారు. అక్కడే బాబా కొన్నాళ్లపాటు నివసించారు. 1950 నవంబర్ 23న తన 24వ ఏట నూతనంగా నిర్మించిన ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టాడు. నాటి నుంచి లోక సమస్తాన్ని తన అభయహస్తంతో, దివ్య వీక్షణంతో భక్తజన కోటిని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు సేవా కార్యక్రమాలకు వాలంటీర్స్గా రావటము, సేవా కార్యక్రమాలు ఫ్రీగా చేయటము ఇవన్నీ జరుగుతున్నది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా ఎంత నిశ్శబ్దంగా, భక్తిగా, పూర్తి నిబద్ధతతో జరుగుతున్నవి. కావున మేము మహా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ స్వామివారి ఇక్కడ పుట్టపర్తి గ్రామంలో మేము జీవించడం మా పూర్వజన్మ సుకృతంగా మేమంతా భావిస్తున్నాము. చిన్నతనంలోనే సమాధి స్థితిలోనే ఎక్కువ కాలం గడిపిన సత్యసాయి శ్లోకాలు, పురాణ ఇతిహాసాల సారాన్ని వివరించేవారు. 1940లో తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించిన బాబా 1947లో తాను సేవ, ధర్మ మార్గంలోనే పయనిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఎందరో భక్తులు బాబా వెంట నడవగా 1960లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించారు. ప్రశాంతి నిలయం కేంద్రంగా ఈ భక్తి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా 126 దేశాలకు విస్తరించింది. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ను స్థాపించి అప్పటి నుంచి ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత స్థాయి వైద్యాలయాలు, మారుమూల గ్రామాలకు ఉచిత తాగునీరు, ఉచిత గృహ పునరావాస కార్యక్రమాలు, ఇలా ఎన్నెన్నో సేవలు అందించి భక్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టాభిదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం. భగవాన్ సత్యసాయి బాబా నడిచే దైవంగా నీరాజనాలు అందుకున్నాడు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నడియాడినటువంటి ఒక పుణ్య ప్రదేశం. ఈ ప్రదేశంలో జన్మించవాలన్నా, వారి దర్శనార్థం పుట్టపర్తిలో వారి దర్శన భాగ్యం కలగాలన్నా, వారి మహాసమాధి దర్శనం కలగాలన్నా కూడా ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యము, అదృష్టం. ప్రేమని పంచండి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించండి, ఎవరైనా మనల్ని ద్వేషించినా కూడా మీరు ప్రేమగా పలకరించండి అని చెప్పి ఎన్నో అద్భుతమైనటువంటి పలుకులు మానవ సందేశానికి అందించినటువంటి మహానుభావుడు
మహోన్నతమైన వ్యక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. దేవుడు అంటే మహిమలు చూపడం కాదు, మాధవ సేవ చేయడం అని నిరూపించాడు. అందుకే తాను పుట్టిన నేలలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మంచినీటి పథకాన్ని ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఇతర జిల్లాల్లోనూ జలప్రసాదాన్ని అందించాడు. విద్యార్థులకు చదువు చెప్పించేందుకు పాఠశాల నిర్మించాడు. ఓం శ్రీ సాయిరామ్. ఇవాళ స్వామివారి ఆరాధనోత్సవం. మనము స్వామి ఉన్నారు లేరు అనే మనకు ఎలాంటి భావన లేకుండా స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది మనకు. మనం ఏ రోజు స్వామి లేరని బాధపడకూడదు. మనకు స్వామి ఆయన ఇస్తున్న విద్యలో కనపడుతున్నారు, ఆయన ఇస్తున్న వైద్యంలో కనపడుతున్నారు, ఆయన ఇస్తున్న నీటి సరఫరా. ఎంతోమంది అసలు ఆడవాళ్ళు అయితే చాలా కృతజ్ఞతతో ఉన్నారు. వాళ్ళు ఎన్నో మైళ్ళ దూరం నుంచి బిందెలు మోసుకుంటూ వెళ్ళేవారు, కానీ ఇప్పుడు స్వామిని తలుచుకుంటూ ఆయన చేసిన మేలు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటున్నారు. అపర ధన్వంతరి అయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందించాడు. ఎవరు వచ్చినా ఉచితంగా వైద్యం అందించే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టాడు. భక్తులను ఎన్ని రకాలుగా ఆదుకోవాలో అన్ని రకాలుగా బాబా తన కరుణను చూపారు. గ్రామసేవ పల్లెలను మెరుగుపరిచాడు. దీనజనోద్ధరణ పథకం పేరుతో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాడు. అనాథలకు అన్నీ తానే అయ్యాడు. చరమదశలో ఉన్న వారిని అక్కున చేర్చుకున్నాడు. గంగాదేవిని శిరస్సున ధరించిన పరమేశ్వరుడిలా ఎన్నో గ్రామాలకు తాగునీరు అందించి వారి దాహార్తిని తీర్చాడు. సత్యసాయి సేవా ట్రస్ట్ను నెలకొల్పి కోట్లాది జనులకు స్వాంతన చేకూర్చాడు. అందుకే 160కి పైగా దేశాల్లోని భక్తులు ఆయనకు ప్రభావితులై సాయి చరణాలను సేవించారు. వేదాలు, ఉపనిషత్తుల్లోని సారాన్ని మేళవించి 15 పుస్తకాలను రచించారు సత్యసాయి. వాటిని జ్ఞానవాహిని పరంపరగా పేర్కొన్నారు. కొన్ని వందల పద్య సూక్తులను ఆసువుగా పలికారు. ఆయనే స్వయంగా గానం చేసి భక్తుల హృదయాలను ఎన్నోసార్లు పరవశింపజేశారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మేమందరూ ఇక్కడ పుట్టపర్తిలోనే దాదాపు 56 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం. స్వామివారి సేవా కార్యక్రమాలనేమి, హాస్పిటల్స్ అనేమి చాలా ఇన్నని చెప్పలేము. ఎడ్యుకేషన్స్ స్వామి ఏమైతే స్థాపించారో, ఏమైతే చూపించారో, ఏమైతే నేర్పించారో అవన్నీ కూడా
చాలామంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా అందరూ ముందుకు తీసుకెళ్తూ స్వామి ఎల్లవేళలా అందరికీ తోడుండి అన్నీ నడిపిస్తున్నాడు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 86 ఏళ్ల పరిపూర్ణ భక్తితత్వాన్ని అనుభవించిన శ్రీ సత్యసాయి తన 83, 85వ జన్మోత్సవాలలో భక్తుల కోరిక మేరకు బంగారు రథంపై అనుగ్రహించారు. అవే భూమిపై ఆయన మిగిల్చిన స్వర్ణ ముగింపు క్షణాలు. ఏప్రిల్ 24, 2011న బాబా తన శారీరక వస్త్రాన్ని విడిచిపెట్టారు. భౌతిక రూపాన్ని విడిచిన పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ప్రస్థానం ఎప్పటికీ అమృతమయమే. భక్తుల హృదయాల్లో నిరంతరం వెలిగే జ్యోతి శ్రీ సత్యసాయి బాబా. దేశ విదేశాల నుంచి ప్రముఖులు సైతం బాబా చరణాలను సేవించారు. అంతటి మహిమాన్విత పరిపూర్ణుడు భక్తులను వదిలి అనంతలోకాలకు పయనమయ్యాడు. అయితేనేం, నేను దేహాన్ని కాదు దేహిని అంటాడు బాబా. అవును, ఆయన మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. దేహాన్నైతే వదిలాడు, కానీ దేహిగా మనందరి హృదయాల్లోనూ ఉంటాడు. స్వామి యాక్టివిటీస్ నేను ఇక్కడికి 2006లో వచ్చాను. నేను 2006 నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నేను విన్నది ఏంటంటే, దూరంగా ఉన్నప్పుడు స్వామి అవతారం చాలించిన తర్వాత యాక్టివిటీస్ ఏమీ లేవు, జనాలు ఎవరు వెళ్ళటం లేదు, స్వామి గురించి తగ్గిపోయిందంతా అని అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాక్టివిటీస్ అంతకన్నా ఎక్కువగానే ఉన్నాయి. అదివరకు కన్నా ఇప్పుడు యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బిలీఫ్ ఏంటంటే, స్వామి ఫిజికల్ ప్రెజెన్స్ మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళకి ఆ విధంగా నడిపించుండొచ్చు. కానీ స్వామిని ఒక వ్యక్తిగా తీసుకుని, ఒక శక్తిగా తీసుకున్న వాళ్ళకి వేరే ఆలోచన వస్తుంది. వ్యక్తిగా మాత్రమే తీసుకున్న వాళ్ళకి ఆ వ్యక్తి లేరు అనుకుంటారు. కానీ వ్యక్తి ఉన్నంతకాలం చేసినటువంటి సంస్కరణలు ఎలాగున్నది, ఆ వ్యక్తి యొక్క శక్తి ఏ విధంగా ప్రజల్లో నాటుకుంది, ఏ విధంగా ప్రజలు బెనిఫిట్ పొందారు అని మీరు ఆలోచన చేస్తే అప్పుడు ఏ విధంగా జరిగిందో బహుశా అంతగానే ఎక్కువగానే ఇప్పుడు జరుగుతున్నది. ఆయన శివ అవతార స్వరూపుడు. ఆయన శక్తికి ప్రతిరూపుడు. ఆయన శివశక్తి తేజోన్ముఖుడు. ప్రేమ సాయిగా అవతరించేందుకు ప్రస్తుత అవతారాన్ని చాలించిన భగవత్ స్వరూపుడు. ప్రతి మనిషి ఒక నడిచే దేవాలయం అన్న బాబా భక్తులు తమలో శక్తిని గుర్తించేందుకు ప్రశాంతి నిలయాన్ని ఒక ఆధ్యాత్మిక సంద్రంగా మలిచారు. ప్రశాంతి నిలయం అనే పేరు వింటే చాలు తెలియని శాంతి మనలో ప్రవహించేలా కరుణ కురిపించారు. అందుకే ఈ మధ్య జరిగిన బాబా శత జయంతి వేడుకలకు దేశం మొత్తం కదిలివచ్చింది. ప్రభుత్వ పెద్దలు, వివిధ రాష్ట్రాల ప్రముఖులు తరలివచ్చి సత్యసాయి శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆ సంబరాల్ని ఒకసారి తిలకిద్దాం. శ్రీ సత్యసాయి బాబా ఈ భూమిపై అడుగేడి 100 ఏళ్లు పూర్తయినా ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన మానుష రూపంలో అవతరించిన దైవంగా ఎప్పటికీ భక్తుల హృదయాలలో పదిలంగా ఉంటారు. శత జయంతి ఉత్సవాలే కాదు, పుట్టపర్తి దైవానికి మరెన్నో ఉత్సవాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆయన నడిచిన మార్గంలో నడిచి, ఆయన అనుసరించిన ధర్మ మార్గంలో సాగితే అదే మనం బాబాకి ఇచ్చే ఘన నివాళి. ఇది శ్రీ సత్యసాయి బాబా ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తి టీవీ అందించిన ప్రత్యేక కార్యక్రమం.